హాయ్ ఫ్రెండ్స్, జమిస్తాపూర్ గ్రామం తెలకపల్లి మండల్ నార్కర్నూలు జిల్లా అయినటువంటి ఈ గ్రామంలో ఇక్కడ మాజీ సర్పంచ్ బాలామశయ్య గారు, కుప్పే బాలామశయ్య గారు అని ఉన్నారు. ఈయన సర్పంచ్గా ఉండి నిస్వార్థ సేవ చేసి తర్వాత మొన్న చనిపోవడం జరిగింది. తర్వాత అతనికి స్థితిగతులు బాగాలేవని తెలిసి నేను అక్కడికి వెళ్తున్నాను. ఏదో నాకు తోచినంత సహాయం చేయడానికి వెళ్తున్నాను. ఆ కుటుంబం గురించి, వాళ్ళ ఇల్లు గురించి, వాళ్ళ కష్ట నష్టాల బాధల గురించి నీకు తెలియజేస్తాము. ప్లస్ ఈ ఛానల్ చూడండి, ఎస్జీ నిజం ఛానల్ను సపోర్ట్ చేయండి. మరి ఇలాంటి మనుషులను ఎంతోమందిని నేను ఈ రకంగా సహాయం చేయడానికి కూడా సిద్ధమవుతాను. అందరూ బాగున్నారా అమ్మ? కుప్పే బాలమశయ్య అని చెప్పి ఈయన నాకు కనీసం అంటే ఒక 25-30 సంవత్సరాల నుంచి మంచి అనుబంధంగా ఉన్నటువంటి వ్యక్తి. ఈయన జమిస్తాపూర్ తెలకపల్లి మండల్ జమిస్తాపూర్ గ్రామానికి చెందినటువంటి మాజీ సర్పంచ్ కుప్పే బాలమశయ్య అనే పేరు. సర్పంచ్గా ఉండి కూడా ఒక్క రూపాయి ఎవరితో తినకుండా నిస్వార్థ సేవ చేసి ప్రతి ఒక్కరికి అడిగినలా ఇచ్చుకుంటూ, అడిగినోళ్ళకి అందరికి సాయం చేసుకుంటూ, ఏడికన్నా రమ్మంటే కూడా సొంతం ఛార్జీలతో పోయి వాళ్ళు ఛార్జీలు పెట్టుకోకుండా కానీ గవర్నమెంట్ పనులు చేయించడం, వాళ్ళకు న్యాయం చేయడం, వాళ్లకు ఈయన నమ్మిన పార్టీ ప్రకారంగా ఏదైనా టీడీపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఏ పార్టీ అయినా కావచ్చు, ఆ పార్టీకి కట్టుబడి పనిచేసి ఎవరి దగ్గర ₹1 లంచం తీసుకోకుండా నిస్వార్థ సేవ చేసి ఈ రోజు చనిపోయినా కూడా ఈ రోజు ఒక గ్రామానికి సర్పంచ్ అయినటువంటి బాలమశయ్య గారి ఇల్లు ఇక్కడ చూడండి, ఈ రకంగా ఉంది ఇల్లు. ఆయన ఏ రోజు కూడా సంపాదించుకున్న చరిత్ర లేదు, ఏ రోజు కూడా స్వార్థం లేదు, ఏ రోజు కూడా ఎవరిని ముంచిన చరిత్ర లేదు. ఆయన నిస్వార్థంగా చేయడం వల్లనే ఈ రోజు ఆయన డెవలప్మెంట్ కాలేక ఈయన బాలమశయ్య అంటే ఈయన పేరు బాలమశయ్య. సొంత నాకు చిచ్చలాగా ఈయన నాకు కూడా ఎప్పుడు అవి సలహాలు ఇస్తున్నటువంటి వ్యక్తి. ఈడ ఉన్నటువంటి కుటుంబాలు బాగా నాకు తెలిసినటువంటి వ్యక్తులు. వీళ్ళు చాలా నిజాయితీ పరులుగా ఉండి ఈ రోజు ఇంత నిజాయితీగా ఉన్నందుకే ఒక పిల్లగారు ఉన్నా కానీ, తర్వాత ఈ చిన్నమ్మ ఉంది, తర్వాత వాళ్ళకు 3 బిడ్డలున్నా ఆయన తిప్పలవాడి కష్టపడి ఆయన సొంతం ఎవరి అండ లేకుండా, ఎవరి సపోర్ట్ లేకుండా పిల్లల పెళ్లిళ్ళు కూడా చేసిండు, కష్టపడిండు. వేరే వాళ్ళతో చెడు పేరు తెచ్చుకోకుండా ఆల్రెడీ ఎస్సీలలో నెంబర్ పేరు సంపాదించుకున్నటువంటి వ్యక్తి మన బాలమశయ్య చిచ్చ. అందుకొరకే ఈ రోజు వాళ్లకు ఎన్ని సమస్యలు వచ్చినా కూడా ఈ రోజు ఆయన చనిపోయిన తర్వాత ఆయన కొడుకున్నాడు, ఆయనకు ఏమాత్రం ఆదరవు లేదు. తర్వాత చిన్నమ్మ ఉంది, ఆమె కూడా చాలా కష్టాలు పడినటువంటి వ్యక్తి, నేను కళ్ళారా చూసినటువంటి చరిత్ర. అందుకొరకే ఇప్పుడు ముఖ్యమైన విషయం, ఈ బాబు పేరు హుసన్న. ఈ చిన్నమ్మ ఆల్రెడీ ఆయన భార్య ఫస్ట్ నుంచి కూడా బాగా కష్టపడుతూ ఇల్లాదిని మొత్తం పోషించుకుంటూ వస్తున్నటువంటి వ్యక్తి. తర్వాత ఈయన ఒక్కడున్నాడు, ఈయన పేరు బాలమశయ్య, ఈయన పేరు హుసన్న అయితే ఈయన కూడా చాలా కష్టాలు పడుకుంటూ వచ్చినా కూడా వీళ్ళ నాయన ఏం సంపాదించుకోకపోవడం వల్ల వీళ్ళ నాయన తీసుకొచ్చినటువంటి డబ్బుతో ఏ బిజినెస్ చేయలేక, ఈయన డబ్బు లేదు కాబట్టి బిజినెస్ చేయలేకపోయిండు. ఒక కూలి పని చేసుకుని ఇట్లా ఈ రకంగా జీవనం సాగిస్తున్నాడు. అంటే ఒక సర్పంచ్ కుమారుడు ఎంత ఘోరం ఒకసారి ఆలోచించాలి ఫ్రెండ్స్. దీన్ని ప్రతి ఒక్కరికి ఖండించాలి, ప్రతి ఒక్కరు సాయం చేయడానికి సిద్ధం కావాలి. నాకు సపోర్ట్ చేయండి, నా సపోర్ట్ మీకుంటే ఇటువంటి సపోర్ట్ నేను ఇదొక్క చోటనే కాదు, ఇప్పటికి నా వీడియోలు చాలా ఉన్నాయి. ఎక్కడెక్కడనో ఏ మండలాలను చేసుకుంటూ, ఏ గ్రామాల్లో చేసుకుంటూ వస్తున్నా. ఈ రోజు మా బాలమశయ్య చనిపోయినా నాకు మొన్న తెలిసినప్పటి నుంచి చాలా బాధాకరంగా ఉంది. ఒక కుటుంబ సభ్యుని కోల్పోయినట్టుగా నేను ఫీల్ అయినా. ఇది అంటే నేను ఈ కుటుంబాల కాడికి అయితే ఈ రకంగా ఫీల్ అయితే కూడా అట్లనే ఇప్పుడు ఉషన్న, ఇప్పుడు నీ పేరు ఉషన్న, ఇప్పుడు ఏం పని చేస్తున్నావు? ఇంతవరకు మీ డాడీ ఏమన్నా ఇచ్చిండా నీకు? మరి ఏమన్నా సాయం చేసిండా అన్నాను? ఏమన్నా సాయం చేసిండా? ఇప్పుడు మీకు గవర్నమెంట్ నుంచి కూడా ఏం రాలేదు కదా? ఏం లేదన్న, ఇది ఇందిరమ్మ ఇచ్చిన ఇల్లు నుంచి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన వరకు ఆ ఇల్లు కట్టలే చేయలేదు. 3 పెళ్లి చేయను. నాకు 2 ఆడబిడ్డలు, మా కూలినాలు చేసి బతికిన చిలక వరకు పెద్ద చేసింది లేదు, చేసుకున్నది. అంతా తిరిగి ఇంటికి వచ్చిన లాస్ట్ వస్తే ఇది అవును. అదే ఆర్థిక పరిస్థితి అంతే అయిపోయింది. అదే అప్పుడు ఎక్కడ ఏమి చేసినా అంత వస్తుంది అన్న. మాది మాకు నిబెట్టింది లేదు, ఒకటి అక్కడ భూమి సంపాదించి లేదు. ప్రజల సేవనే అంకితం చేసి వరకు అది ప్రజల అంతవా చేసిండు. లాస్ట్ కు మొన్న స్వస్థాయి ఉడక అది అయిపోయి ఆరోగ్యం బాగాలేకపోతే కూడా డబ్బులు ఫ్రెండ్స్, ఆరోగ్యం లేదు, గవర్నమెంట్ అవకాశం బతికిస్తే బతకలేదు.
గవర్నమెంట్ దవాఖానలో తీసుకుపోయారు. పైసలు లేక ప్రైవేట్ పోలేదు సార్. అదే ప్రవేశాలు లేక అంటే ఒక మాజీ సర్పంచ్ కు డబ్బులు లేక కనీసం అంటే హాస్పిటల్ చూయించుకోవడానికి కూడా పరిస్థితి లేక ఈ రకమైనటువంటి జీవనం కొనసాగిస్తున్నటువంటి వ్యక్తులకు ఈ గవర్నమెంట్ సహకరించాలి. ప్లస్ నాలాంటి వాళ్ళకు కూడా మీరు సపోర్ట్ చేయండి. ఇటువంటి కుటుంబాలు నేను కూడా ఆదుకోవడానికి నేను సిద్ధంగా ఉంటా. ఇది చాలా బాధాకరంగా ఉంది ఈ విషయం. అయితే వాస్తవికంగా హాస్పిటల్ కూడా చూపించుకోలేనటువంటి పరిస్థితి. అంటే మామూలుగా కూలీలన్నా చూపించుకుంటారు కానీ ఈయన చూపించుకోలేకపోయిందంటే నిస్వార్థంగా సేవ చేయడం వల్లనే ఆ రకంగా అయింది. కాబట్టి ఇక ఇట్లా అయింది. తర్వాత ఇప్పుడు మీకు బిడ్డలు ఎంతమంది? ఇద్దరు బిడ్డలు అన్న. ఇద్దరు బిడ్డలు పెళ్లిలైనా? ఇద్దరు ఆడపిల్లలు. మీ చెల్లెలు పెద్ద చెల్లెలు రాలే? వాళ్ళు రాలే. మీ బావ వాళ్ళు రాలేదు, వచ్చిపోయిందేమో. సరే ఇప్పుడైతే ఏ సహాయ సహకారాలు అందలేదు, ఎవరు కూడా సాయం చేయలేరు. సరే ఓకే. ఇక నేను అనుకున్న కాడికి నేను ఆయన అందరం కలిసి ఒక ఫ్యామిలీ లాగా ఉన్నందుకు ఈయన గురించి కానీ ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలకు తెలియజేయడం, తర్వాత మన ఈ సర్పంచ్ కాబట్టి, మాజీ సర్పంచ్ కాబట్టి, ఒక నిరుపేదగా ఉన్నటువంటి కుటుంబం ఉండి ఆయన ఆరోగ్యం బాగాలేకపోతే కూడా హాస్పిటల్లో చూయించుకోలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ సర్పంచ్ బాలమాషాయ గారి గురించి నేను తెలియజేస్తున్నది ఏంటంటే గవర్నమెంట్ మళ్ళసారి కూడా చెప్తున్నాను, వాస్తవికంగా నేను వేరే గురించి మాట్లాడకూడదు. ఎందుకంటే నేను ఒక పేద పాలల గురించి నేను సాయం చేయడానికి ఆకలన్న వారికి అండగా ఉంటున్నా. కాబట్టి ఈయన ఒక మాజీ సర్పంచ్ నిస్వార్థ జీవిగా ఉంటూ ప్రతి ఒక్కరికి ప్రజల్లో పని చేస్తూ ఈ రోజు వరకు పెద్ద ఎత్తున గుర్తింపు తెచ్చుకున్నారు. కాబట్టి అలాగే ఈయనకు ఆరోగ్యం బాగాలేకపోతే కూడా హాస్పిటల్లో చూయించుకోలేనటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇది గమనించి ప్రభుత్వాలు ఇటువంటి మంచి గుర్తింపు ఉన్నటువంటి సర్పంచ్లకు కనీసం అంటే ఒక పింఛన్ లాంటిది ఏర్పాటు చేయాలని మన రేవంత్ సార్ను నేను కోరుతున్నాను. సార్ ఇది మనస్ఫూర్తిగా ఇది ఒక్కటి మంజూరు చేయండి సార్ ప్లీజ్. నా వీడియో చూసైనా సరే మీరు నాకు సహకరించాలని కోరుతున్నా సార్. ఇవన్నీ ఎంతోమంది సర్పంచులు మీ పాదాలకు నమస్కారం చేస్తారు సార్. సార్ ఇప్పుడు నీకు ఇద్దరు బిడ్డలు కదా, కొడుకు ఇద్దరు బిడ్డలా? ఇద్దరు బిడ్డలేనా? పిల్లలేది? వీళ్ళిద్దరేనా? మంచిగా చదువుతున్నారా అమ్మ? 7th ఆయన 10th అయిపోయింది. స్కాలర్షిప్ వస్తుంది? లేదు, రాలేదు. స్కాలర్షిప్ రాలేదు కదా? సరే ఇప్పుడు స్టడీ అయితే మంచిగా నెంబర్ 1 చదువుతున్నారా? 7th గానే బంద్ అయింది సార్. బంద్ చేసింది. 10th చదవాలని ఉందా? అది మళ్ళీ ప్రైవేట్ చదవాలని ఉంది అమ్మా? చదువుతా అంటే కూడా నేను శాయశక్తిలా నీకు నేను సొంతం బాబాయిగా లేకపోతే పెదనాయన అనుకోవచ్చు, ఎట్లయినా సరే నాకు ఒక తోడబుట్టిన బిడ్డలాగా అనుకుంటా. నువ్వు మంచిగా చదువుతా అంటే నీ చదువుకు కూడా నేను శాయశక్తిలో కృషి చేసి నీ చదవడానికి నేను కూడా కొంచెం ఆర్థికంగా సహాయం చేస్తా. ఈ అందరి ముందర చెప్తున్నా, ఈ వీడియో ఇంతవరకు పోదు, ఎంత దూరమైనా వెళ్ళిపోతుంది. ఇది సామాన్యంగా కాదు ఇది. అందుకొరకు నువ్వు చదువుతా అని ఒకవేళ అనుకుంటే నాకు ఫోన్ చేయండి. మీ నాన్న ద్వారా ఫోన్ చెప్పి నేను చదువుకోవడానికైతే నీకు నా సహాయశక్తిలో కృషి చేస్తామ్మా. చదివించడానికి నీ ఫీజులు కట్టడానికి కూడా నేను ఏర్పాటు చేస్తాను. ఓకేనా తల్లి? అమ్మ నువ్వమ్మా చదువుతున్నావు? హాస్టల్లో చదువుతున్నావు? ఏది గురుకులనా? సరే 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 సరే. మీ తాత మీకు దగ్గర మంచిగా ఉండేది చేసేది కానీ ఆర్థిక పరిస్థితి సరిగా లేక పాపం మీరు ఇట్లా అమ్మాయి చదువు ఆగిపోయింది, ఇట్లా అయిపోయింది. అన్ని అష్ట కష్టాలు పడుతున్నటువంటి ఊషన్నకు కూడా నేను ఎల్లప్పుడూ సాయం చేస్తా. ఈ ఊషన్నకు కూడా ఎల్లప్పుడు నేను అండగా ఉంటా. ఎప్పుడైనా ఆయనకి ఏమైనా అవసరం వస్తే కూడా నేను సాయం చేస్తా. వాళ్ళు వాస్తవికంగా ఆకలికి ఆపతికి కులం లేదు. అందుకొరకే ప్రతి ఆకలి ఎవరికైతే ఉంటుందో, ఆపతి ఎవరికైతే ఉంటుందో అక్కడ ఈ సాయిబాబా ఉంటాడు. మీరందరూ సపోర్ట్ చేయండి. ఎస్జీ నిజం ఛానల్ ద్వారా ఇక్కడ నేను ఇటువంటి నిరుపేదలకు దీనస్థితిలో ఉన్నటువంటి వాళ్ళకు సాయం చేయడానికి నేను సిద్ధంగా ఉంటాను. నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ బ్రదర్, ప్లీజ్. ఓకే, ఇప్పుడు ఈ పైసలు తీసుకో, ఇవి పెట్టుకో. ఇవి ఏదో నా తృప్తిగా ఇస్తున్నా, దేనికైనా పనికి వస్తాయి. నేను ఎందుకంటే మన వాళ్ళు కాబట్టి ఇంకా ఇది వేరే కూడా నేను ప్రయత్నాలు చేస్తా. మన వాళ్ళకి ప్రయత్నాలు చేస్తా. అమ్మాయిని కూడా చదవాలనుకుంటే నాకు చెప్పు, గ్యారంటీగా నేను నా ధర్మంగా నేను చేస్తా. నేను ఎప్పుడైతే మీరు అందరూ అనుకూలంగా ఉన్నారో నేను కూడా మీకు అనుకూలంగా ఉండి మిమ్మల్ని కాపాడడానికి నేను సిద్ధంగా ఉంటాను. ఓకేనా? నువ్వేం బాధపడాల్సిన అవసరం లేదు, నేనున్నా. ఓకేనా? ఎప్పటికీ అన్న ఉన్నాడని. ఓకే, అందరికి సాయం చేసిండు కానీ సాయం చేయలేదు. ఈయన చనిపోతే కూడా చాలా మంది ఎవరు రాలేకపోయినరు. చాలా ఇబ్బంది పడే అది అయింది.
ఇంకా ఈయన అందరికి సాయం చేసిండు కానీ ఎవరు సాయం చేయలేకపోయిండు. ఇప్పుడు వాళ్ళ ఇబ్బంది పరిస్థితి. ఇంకే మా పెద్దనాన్న కొడుకు ఈయన ఊషన్న. మా పెద్దనాన్న చనిపోయింది కాబట్టి మా ఊషన్నకు అందరూ ఆర్థికంగా సాయం చేయండి. సాయిబాబా అని వచ్చిండు, అన్న తరపున చేయండి దయచేసి అందరికీ. ఓకే. అండి, ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి మండల్ జమిసాపూర్ అనే గ్రామంలో బాలమ్మసై అనే మాజీ సర్పంచ్, అతను అధికారంలో ఉన్నప్పుడు ఎవరికి ఏ అవసరం వచ్చినా ముందుండి చేసిన వ్యక్తి, నిస్వార్థంగా సేవ చేసి ఎంతో మంచి పేరు తెచ్చుకున్న ఆ వ్యక్తి ఈరోజు మరణించిందంటే ఒక్క ఊర్లో ఉన్న ఒక పెద్ద మనిషి కానీ అతనికి సాయం చేసే వ్యక్తులు లేరు. వాళ్ళు కడుపు బీదత్వంతో బాధపడుతూ ఈరోజు అతను చనిపోతే కూడా ఎవరు మందలిచ్చే సిచ్యువేషన్ లేదు. వాళ్ళంతా బీదవాళ్ళు. ఆ విషయము సోదరుడు సాయిబాబాకు తెలిసిన తర్వాత అరే బాబాయ్ చాలా మంచోడు కదా, ఇట్లా ఎంత కాలం చేసిండు అని చెప్పి బాధపడి అతనికి తోసినంత సరే నేను కూడా ఒక చెయ్యేస్తానని చెప్పి ఈరోజు జమిసాపూర్ గ్రామానికి వచ్చి ఈయన అతని కొడుకు బాలమ్మసై కొడుకు ఈయన అతని ఆధ్వర్యంలో వాళ్ళ ఇంటికి వచ్చి ఏదో ఆయనకు తోచినంత మనీ అందించడం జరిగింది. ఇలాంటి బీద వాళ్ళకు ఇంకా సాయి ఈ ఎస్జీ ఛానల్ నుంచి ఇంకా ఎంతోమందికి సేవ చేయాలి. ఆయన సేవ చేయాలంటే మనం ఛానల్ని సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేస్తేనే ఆయన కూడా ఇంకా కొంచెం చాలామందికి హెల్ప్ చేయగలుగుతాడు. ఆ భగవంతుడి ఆశీస్సులు సాయికి ఎప్పుడు ఉండాలి. ఇందులో నేను పాలు పంచుకున్నందుకు సాయి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఓకే బాబు. ఓకే.